మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు స్టార్ట్ చేశారు. అప్పుడు మీ పార్టీ నుంచి అంజిరెడ్డి గారు, అదేవిధంగా మల్క కొమరయ్య గారు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నారు, బాగుంది. కానీ ఈ కంపల్సరీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే అంటే మనం అంటే వ్యాపార రంగం కావచ్చు, ఏంటి వ్యాపారం? విద్యా సంస్థలు ఉన్నాయి, ఎవరు లేని వాళ్ళని చూపి లేని వాళ్ళు చూపినట్టు కాదు, మామూలు చెప్తాను. ఎవరు మరి చూపియండి, చెప్పండి ఎవరు 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 చూపియండి కదా, ఎవరు లేని వాళ్ళని చూపియండి. తీర్మానం కూడా టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, 10 రూపాయలు ఇస్తే చాలన్నాడు, ఇలా ఫ్లైట్ బుక్ చేస్తున్నాడు. ఎవరికున్న ఛానల్స్ ఎవరికున్న వ్యాపారం వాళ్ళకున్నది. ఛానల్ ద్వారా వ్యాపారం ఆయన చేసుకుంటుండు. వీటి స్కూల్ పెట్టుకుని ఒక ఆయన చేసుకున్నాడు. ఏదో ఆయన తప్ప ఆయన ఎప్పుడు దొంగతనాలు చెడు పనులు చేసుకుంటే సమాజం అసహించుకునే పనులు చేయాలా, లేకపోతే వ్యాపారం చేసుకుని సమాజ సేవ చేయాలా? నేను ఆదరిస్తాను కానీ ఓకే ఇచ్చారు, విద్యావంతులకు ఇచ్చారు, బాగుంది. రైట్. కానీ నిజంగానే మరి ఈ రోజు బీఆర్ఎస్ ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టుకోలేకపోవడానికి అంటే మీ రెండు పార్టీల మధ్య లోపాయకార ఒప్పందం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఎవరో క్యాండిడేట్లు పెట్టకపోవడం ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళ కూతురు కేసుల నుంచి బయటపడాలన్నా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని మాట్లాడతాం. ఫస్ట్ ఈ ఎన్నికలు ఏందో మీరు గమనించాలి. ఈ ఎన్నికలు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్స్ అంటే వాళ్ళు సమాజ స్పృహ ఉన్నోళ్ళు, ఈ సమాజంలో స్పృహ నేర్పుతున్న వాళ్ళు. ఓకే, వాళ్ళు ఒక సామాన్య ప్రజలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా అవగాహన తక్కువ ఉన్న ప్రాంతాల్లో అన్ని కొద్దిగా మనం ఏదో డబ్బులు ఇస్తేనో మంది ఇస్తేనో ఇంత రకరకాల కొన్ని ప్రభావాలు పెడితే కులపిచ్చే అట్లా కాదు. అలా కాదు, ఇప్పుడు వీళ్ళంతా ఎడ్యుకేటెడ్, ఇవన్నీ గమనించిన వాళ్ళు. ఈరోజు సామాన్యులే జేజేలు వలుకుతున్న భారతీయ జనతా పార్టీకి, మేధావులు వలుకుతున్న ఢిల్లీలో వలుకుతున్న భారతీయ జనతా పార్టీకి, మహారాష్ట్ర లాంటి మారుమూల పల్లెలల్లో జై శ్రీరామ్ అంటున్నాం, జై బీజేపీ అంటున్నాం. ప్రజలు సామాన్యులు, అతి సామాన్యులు అందరు కలిపి ఒక భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండాలనుకుంటున్నారు? కొద్దిగా మచ్చ లేదు, అభివృద్ధి ఒకవైపు, మలినం లేని పార్టీ, ఒక మంచి నాయకుడు ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 19-20 రాష్ట్రాలలో అధికారంలో ఉంది, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నది. దేశం అన్నిటికీ శాంతి భద్రతలు ఎక్కడ మతకాలలో లేవు, భద్రత ఇవన్నీ గమనిస్తారండి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, ₹1,00,000 జీతం తీసుకుని భార్య పిల్లలకు సెక్యూరిటీ లేకపోతే ఎట్లా? గోకుల్ చాట్లో పోయి రేపు పిల్లలు బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోతే ఎట్లా? దిల్సుఖ్నగర్ బస్ డిపోలో చనిపోతే ఎట్లా? వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు మామూలు ప్రజలు ఇంత ఆలోచిస్తుంటే ఒక టీచర్లు, మేధావులు, గ్రాడ్యుయేట్స్ ఈరోజు రాష్ట్రంలో కూడా ఎందుకు అయితే ఎందుకు అవుతలేవు? ఎక్కడెక్కడ అనిచినామో అక్కడ అనిచినాం. ఎక్కడ దగ్గర ఇన్నర్ సెక్యూరిటీ ఉందో ఇన్నర్ సెక్యూరిటీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ హీరోలం పెట్టినాం మొత్తం. ఎందుకు అవుతలేవండి? ప్లాస్టింగ్లు, బ్లీచింగ్లు, గోకుల్ చాట్లు, లేకపోతే లుంబిని పార్కులు, లేకపోతే దిల్సుఖ్నగర్ బస్ డిపోలు, ఎక్కడ చూసినా కత్తిపోట్లు, మత కొల్లాలు, కర్ఫ్యూలు, వాటి ఎందుకు లేవు దేశంలో? ఇది ఆలోచించాలి. కానీ బాంబ్ బ్లాస్ట్లు లేకపోవచ్చేమో కానీ నేర ప్రవృత్తి అయితే బాగా పెరిగింది కదా తెలంగాణ. నేర ప్రవృత్తి అనేది ఒకటండి. నేర ప్రవృత్తి నేరాలు పెరిగినాయని చెప్పేసి అంటా ఉన్నారు, క్రైమ్ రేట్ పెరిగింది. పరిపాలన అదే కదా, క్రైమ్ రేట్ అదే చెప్తున్నాం. ఇక్కడ పరిపాలన దక్షత లేని వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఢిల్లీకి సంచులు మూటలు మోయడం తప్ప ఇక్కడ పరిపాలన మీద పట్టు లేదు కాబట్టి పెరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ దగ్గర చూద్దాం.